హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చూపించబోతున్నాను. దానికోసం 1/2 కిలో మటన్ తీసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే కొంతమంది అంటుంటారు వాష్ చేయడం వల్ల చప్పదనం వస్తుందని. అదేం కాదండి, 1 టైం వాష్ చేసుకోవటం వల్ల ఏం ప్రాబ్లం లేదు. తర్వాత దానిలో కొద్దిగా వాటర్, పసుపు వేసి ఒక 5 విజిల్స్ వచ్చేటప్పుడు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, టమాటా పళ్ళు, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా తయారు చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా పసుపు తాలింపులో యాడ్ చేశాను. కారం మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని ఉడికించిన మటన్ని వేసుకోవాలి. అలానే ఆ ఉడికించిన వాటర్ని వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ని ఉంచడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత మటన్ కొద్దిగా ఫ్రై అయినప్పుడు దానిలోని ధనియాల పౌడరు, మటన్ మసాలా, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో మనం మటన్ ఉడికించినప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకోవాలి. అలానే 1 గ్లాసు 1.5 గ్లాస్ వరకు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మటన్ బాగా ఉడికిపోయింది అనేసి అంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా గ్రేవీనెస్ కోసం నేను యాడ్ చేశాను. మటన్ అనేది కుక్కర్లో నార్మల్గా బౌల్ చేయడం వల్ల దానికి ఉన్న స్మెల్ అనేది పాడైపోతుంది. మటన్ మాత్రం స్మెల్ అనేది అస్సలు రాదండి కుక్కర్లో ఉడికించడం వల్ల. తర్వాత వాటర్ వేసి ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మటన్ అనేది దగ్గరగా ఉడుకుతుంది. ఇది దగ్గరగా అయిన తర్వాత గ్రేవీలా ఉంటుంది కదా, అప్పుడు ఆఫ్ చేసేయాలి స్టవ్. తర్వాత దానిపైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన మటన్ కర్రీ రెడీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.